అందరికీ నమస్కారం. ఉడా చైర్మన్ పదవి కూడా రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ పోస్టు కోసం జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య కూడా ఒక ఒప్పందం కుదిరిందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నామినేటెడ్ పోస్టుల భర్తీ, అదేవిధంగా ఆ పోస్టుల సర్దుబాటు విషయంలో కూడా ఉడా చైర్మన్ పదవి కూడా మొదట్లో జనసేన పార్టీ కేటాయించాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా దామచర్ల జనార్దన్ గారు కూడా, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ గారు కూడా ఆ పదవిని జనసేన కేటాయించాలని అప్పట్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా దాని మీద ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది. అయితే కొన్ని నామినేటెడ్ పోస్టుల సర్దుబాటు విషయంలో లైక్ తుడా చైర్మన్ను జనసేన కేటాయించడంతో కూడా ఉడా చైర్మన్ అనేది తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్ళటం జరిగింది. అయితే ఈ ఉడా చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వాలి అనేది కూడా ఇక్కడ నారా లోకేష్ బాబు గారు కూడా 2 రోజుల్లో కూడా దీని మీద స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తొందరపడి ఎవరి పేర్లు కూడా మీరు ప్రకటించొద్దని చెప్పి కూడా, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి కూడా లోకేష్ బాబు సూచించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దర్శి నియోజకవర్గంలో యాక్టివ్గా ఉన్నటువంటి నారపశెట్టి పాపారావుకు ఆ పదవి కేటాయించాలని చెప్పి కూడా ఆయన గతంలో కూడా 1994లో ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి దర్శిలో గెలవటం జరిగింది. 97లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. తదనంతరం కూడా దర్శి పంచాయతీని కైవసం చేయటంలో కూడా నారపశెట్టి పాపారావు గారు కూడా గతంలో ఆ ఎన్నికల్లో కూడా గట్టి కృషి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా 2024 ఎన్నికల్లో కూడా గొట్టిపాటి లక్ష్మితో పాటు ఎన్నికల ప్రచారంలో కూడా యాక్టివ్గా కూడా ఆయన పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఒక చిక్కొచ్చి పడింది. ఇదే పదవికి కూడా గొట్టిపాటి లక్ష్మికి కూడా కేటాయించాలని అయితే కొంత సిఫార్సులు అయితే రావటం జరిగింది. గొట్టిపాటి లక్ష్మి అంటే నారా లోకేష్ బాబు గారు చెప్పిన ప్రధాన అంశం ఏంటంటే, ఎవరైతే గతంలో ఇన్ఛార్జీలుగా ఉన్నారో, ఓడిపోయి ఇన్ఛార్జీలుగా పనిచేస్తూ ఉన్నారో లైక్ గొట్టిపాటి లక్ష్మి, అదేవిధంగా ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు, అదేవిధంగా వాళ్ళ పేర్లు కూడా పరిశీలనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. గొట్టిపాటి లక్ష్మికి కూడా ఆ పదవి కనుక ఇస్తే ఆ పదవికి వన్నె తెచ్చినట్లుగా కూడా కొంత సమాచారం అయితే వస్తుంది. వాళ్ళ బాబాయ్ కూడా గొట్టిపాటి రవికుమార్ గారు కూడా క్యాబినెట్లో ఉన్నారు కాబట్టి ఆ వైపుగా కూడా ఆమె సిఫార్సు తీసుకునే క్రమంలో కూడా స్పీడప్ చేస్తూ ఉంది. అయితే నారపశెట్టి పాపారావుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కూడా కొంతమంది అయితే చెప్తా ఉన్నాడు. రాబోయే రోజుల్లో కూడా నారపశెట్టి పాపారావుకి ఆ పదవి ఇస్తారా, గొట్టిపాటి లక్ష్మికి ఇస్తారా, గూడూరు ఎరిక్షన్ బాబుకి కేటాయిస్తారనేది కూడా కొంత జిల్లాలో అయితే చర్చ అయితే జోరుగా సాగుతుంది. ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ ఉడా చైర్మన్ పదవిని కూడా కైవసం చేసుకోవటం జరిగింది.